హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్నాడు పిల్ల. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో హాఫ్ లీటర్ ప్యాకెట్ పాలు పోసుకోండి. అంగన్వాడీ పాలు పోయొద్దండి, కొంతమంది అంగన్వాడీ పాలతో చేస్తున్నారు, దాంతో అస్సలు బాగోదు. ప్యాకెట్ పాలు పోసుకొని గిన్నెలో అందులోనే మనకి స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి. ఆ రెండు మిక్స్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. బెల్లం అనేది గడ్డలు లేకుండా కరిగిపోవాలి బాగా పాలల్లో. అలా మిక్స్ చేసిన తర్వాత కామధేను వారి జున్ను పౌడర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో యాలకుల పొడి, మిరియాల పొడి, అంటే నేను పిల్లలు తింటారని మిరియాల పొడి వేయలేదండి, మీ చాయిస్ అది. నేను యాలకుల పొడి వేసాను టేస్ట్ కొద్దీ. యాలకుల పొడి కూడా వేసిన తర్వాత వాటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. జల్లెడ పెట్టి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇడ్లీ పాత్ర కానీ ఏదైనా గిన్నె కానీ పెద్ద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసి వాటర్ బాగా మరగనివ్వండి. హైలో పెట్టి బాగా మరగనిచ్చిన తర్వాత దాంట్లో ఒక గిన్నె కానీ లేకపోతే స్టాండ్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని దాని మీద పాలు వడపోసుకున్నాం కదా, ఇప్పుడు జున్ను చేయడానికి ఆ గిన్నె దాని మీద పెట్టండి. దాని మీద పెట్టి క్లోజ్ చేసేయండి. లిడ్ పెట్టేసి క్లోజ్ చేసిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టి 20 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టి 20 మినిట్స్ ఉడకనిస్తే మనం మూత తీసిన తర్వాత చాకు కానీ స్పూన్ కానీ ఏదన్నా పెడితే దానికి అంటకుండా వస్తే ఉడికిపోయినట్టేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కకు పెట్టుకొని కొంచెం సేపు ఆరనివ్వాలి. బాగా ఆరనిచ్చిన తర్వాత బాగా చల్లగా అయిన తర్వాత దాన్ని ప్లేట్లోకి కానీ ఏదైనా బౌల్లో కానీ తిరగబెట్టుకుంటే పర్ఫెక్ట్ జున్ను రెడీగా అవుతుందండి. మనం మామూలు జున్ను పాలతో ఎలా చేసుకుంటే ఉంటుందో అలానే ఉంటుంది. టేస్ట్ వైజ్ కానీ లేకపోతే బాగా గట్టిగా రావడంలో కానీ ఏదైనా అలాగే ఉంటుంది. ఒకసారి చేసి ఎలా ఉందో నాకు రెసిపీ కామెంట్ చేయండి.